అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను చల్లా వెంకట సుబ్రహ్మణ్యం. మళ్ళీ మీ ముందుకు ఇంకొక వీడియోతో వచ్చాను. మనం పోయిన వీడియోలో మాట్లాడుకున్నట్టుగా డిస్ట్రిక్ట్ వైస్ అనాలిసిస్ ఎలా ఉంది? ప్రజల మాట ఎలా ఉంది? ఇది కేవలం వాళ్ళు మాట్లాడిన మాటలు మాత్రమే ఇక్కడ నేను ట్రాన్స్‌క్రైబ్ చేస్తున్నాను. వాళ్ళ ఒపీనియన్ రకరకాల ప్రజలు, రకరకాల కమ్యూనిటీసు, రకరకాల క్యాస్ట్‌లు, రకరకాల వృత్తులు చేసేవాళ్ళు వాళ్ళతో మాట్లాడి అన్నీ ఒకచోట పొందుపరిచి ఈ అనాలిసిస్ చెప్తున్నాను. కొంచెం మన టెక్నికల్ మోడల్ కూడా యాడ్ చేసి. ఇప్పుడు ఇంతకుముందు మనం ఇది ఎలా చేశాము? శాంపిల్ సైజ్ ఎట్లా తీసుకున్నాము? ఎట్లా సైంటిఫిక్ మెథడు, ఆన్ గ్రౌండ్ మెథడు ఎట్లాగా అవన్నీ మనం పోయిన వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో నౌ లెట్స్ స్ట్రెయిట్ అవే బిగిన్ విత్ జనం మాట. శ్రీకాకుళం, విజయనగరం అండ్ విశాఖపట్నం జిల్లాలో ఇట్లాంటి ఒక కాంప్లికేటెడ్ ఎలక్షన్‌లో హై ఫైట్, హై ఒక్టేన్ అంటాం మనం. సిచ్యువేషన్స్‌లో నువ్వా నేనా అని పోటాపోటీ పడుతున్నప్పుడు ఇష్యూస్ డెఫినెట్‌గా పైకొస్తాయి, బయట పడతాయి. సో కొన్ని తెలుస్తాయి, కొన్ని అండర్ కరెంట్ అంటాం మనం. దాగి ఉంటాయి. సో అవన్నీ అనెర్త్ చేసి మొత్తం ఒక డేటా మోడల్‌లో పొందుపరిచి ఆ తర్వాత హైలైట్ చేసిన ఇష్యూస్ ఇవి. అన్‌ఎంప్లాయ్‌మెంట్ యెస్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నో డౌట్ అబౌట్ ఇట్. దీనికి చాలా కారణాలున్నాయి. నేను ఒక వ్యక్తిగతంగా ఒక మనిషిని గాని, ఒక పార్టీని గాని క్రిటిసైజ్ చేయదలుచుకోలేదు. యాక్చువల్‌గా అందరి తప్పు ఉంది. మెయిన్‌గా బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్‌ని విభజించినప్పుడు ఖజానా ఖాళీ అయింది. మనకు కావాల్సిన డబ్బులు ఆహ్, త్రూ బైఫర్కేషన్ ద్వారా వచ్చే బకాయిలు ఏమీ రాలేదు. ఇంతవరకు కూడా సరిగ్గా రాలేదు. ఇది బాగా దెబ్బతీసింది. దానిలో ఫండ్ లేదు. డెవలప్‌మెంట్ ఏదన్నా చేయాలన్నా, అన్‌ఎంప్లాయ్‌మెంట్ అడ్రెస్ చేయాలన్నా కూడా ఇండస్ట్రీస్ పెట్టాలి. చాలా తతంగం ఉంది. ఇన్ని సంవత్సరాల వరకు మనం కేవలం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్‌గా ఉండి హైదరాబాద్‌నే ఫోకస్ చేశారు అందరూ. వైజాగ్ తనంతట తానే కొంచెం డెవలప్ అయింది. కానీ బై అండ్ లార్జ్ సరిగ్గా డెవలప్‌మెంట్ కాలేదు. దానివల్లే ఈ ఇష్యూస్ అన్నీ. అన్‌ఎంప్లాయ్‌మెంట్ కొంచెం కొంచెంగా అడ్రెస్ అవుతుందని ఈ మధ్య కొంచెం నమ్మకం వచ్చింది. రోడ్స్, ఈ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువ వైజాగ్ చుట్టూ పరిసరాల్లో ఎక్కువ ఫీలింగ్స్ ఉన్నాయి. రోడ్లు బై అండ్ లార్జ్ బాలేదు. కానీ లాస్ట్ 2½ ఇయర్స్‌గా చాలా డెవలప్‌మెంట్ అయినాయి. రోడ్స్ చాలా బాగున్నాయి. బట్ అన్ని డిస్ట్రిక్ట్స్‌లోనూ అలా జరగలేదు. కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్స్‌లో బాగా జరిగినాయి. కొన్ని డిస్ట్రిక్ట్స్‌లో కొంచెమే జరిగినాయి. కొన్ని డిస్ట్రిక్ట్స్‌లో ఒక లెవెల్‌కి పర్వాలేదు. బట్ సిన్స్ వి ఆర్ టాకింగ్ అబౌట్ దీస్ 3 డిస్ట్రిక్ట్స్ అంత గొప్పగా లేదు. వైజాగ్ కాస్త పర్వాలేదు. శ్రీకాకుళం చాలా రోడ్స్ చాలా బ్యాడ్‌గా ఉన్నాయి. డెవలప్‌మెంట్ ఆల్రెడీ చెప్పాను నేను. డెవలప్‌మెంట్ అంటే ఇక్కడ రకరకాలు ఉన్నాయి. బిల్డింగ్‌లు వస్తేనే డెవలప్‌మెంట్ అంటారు. కాదు. ఇండస్ట్రీస్ వస్తే డెవలప్‌మెంట్ అంటారు. అది డెవలప్‌మెంటే, బట్ అది మాత్రం కాదు. వీటన్నిటికి మనిషి సరిగ్గా పనిచేయటానికి రియల్ డెవలప్‌మెంట్ తిండుండాలి, కూడుండాలి, గుడ్డుండాలి, ఇల్లుండాలి, మెడికల్ ఉండాలి. సో డెవలప్‌మెంట్ ఫ్రమ్ ఆ స్టాండ్ పాయింట్‌లో చాలా బాగా జరుగుతోంది. కానీ అది రియల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్‌లో ఇంతవరకు సరిగ్గా కాలేదు. రోడ్లు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి. బై అండ్ లార్జ్ ఈ జిల్లాల్లో వాటర్ అండ్ కరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇండస్ట్రియలైజేషన్ 10 ఏళ్లుగా ఏమీ జరగలేదు. కొంచెం కొంచెం జరిగింది. చంద్రబాబు గారు కొంచెం చేశారు. బట్ అది ఇంకా రెవెన్యూ మోడల్‌కి రాలేదు. ఆహ్, జగన్ గారు లాస్ట్ 2 ఇయర్స్‌గా చాలా ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. అవన్నీ ప్రొడక్షన్‌లోకి రావాలి. రెవెన్యూ జనరేట్ అవ్వాలి. ఇంకొంచెం టైం పడుతుంది. రియల్ అండర్ కరెంట్ 1 వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఇది మాత్రం బీజేపీని సపోర్ట్ చేసే పార్టీల మీద చాలా కోపం ఉంది జనాలకి. నిర్భయంగా చెప్పారు. బీజేపీ డబుల్ స్టాండర్డ్స్‌తో, డబుల్ గేమ్స్ ఆడుతూ, అక్కడొకలాగా, ఇక్కడొకలాగా మాట్లాడుతూ, అంటే అక్కడంటే నేషనల్ లీడర్స్ ఒకలాగా మాట్లాడతారు. స్టేట్ లీడర్స్ ఒకలాగా మాట్లాడతారు. చాలామంది అడిగారు పురంధేశ్వరి గారు ఏ పార్టీ అని. ఇట్లాగ రకరకాలనమాట. సో, పీపుల్ ఆర్ హావింగ్ ఫుల్ లిబర్టీ టు టాక్. పీపుల్‌కి సంపూర్ణ స్వాతంత్రం ఉంది ఏం మాట్లాడటానికైనా. అందరికి అంత డౌట్‌లొచ్చినాయి. సో, దీనివల్ల ఏమైందంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ డబుల్ గేమ్ వల్ల బీజేపీ మీద చాలా కోపంగా ఉంది.
ఆ బీజేపీతో పాటే 15 ఏళ్లుగా ఉన్న పవన్ కళ్యాణ్ మీద కూడా చాలా కోపంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా చాలా కోపంగా ఉంది. ఎందుకంటే అందరు ప్రజలు ఏమంటుంటే వీళ్ళిద్దరూ అనుకుంటే బీ బీజేపీ తల మీద కూర్చుని మెడలు వంచి ఆ ప్రైవేటైజేషన్ స్టాప్ చేయొచ్చు అనే గట్టి నమ్మకంతో ఉన్నారు. అలాగే జగన్ గారి మీద కూడా కోపంగా ఉంది. నేనే బిడ్ చేస్తాను, గవర్నమెంట్ ఓన్స్ ఎ బిజినెస్ లాగా ఆయన మాట్లాడారు. ఆయన ఇంక వేరే మార్గం అనిపించలేదు అనుకుంటా. ఎందుకంటే ఎట్లాగో వాళ్ళు ఖచ్చితంగా బిడ్ చేస్తారని ఒక డౌట్ వచ్చింది. బట్ వాటెవర్ మేబీ పీపుల్ ఆర్ అబ్సల్యూట్లీ అప్సెట్ ఆన్ దిస్. అలాగే వైజాగ్ రైల్వే జోన్ 70 ఏళ్లుగా మెజారిటీ ఆఫ్ ద టైంలో ఆంధ్రప్రదేశ్ రీజన్ వాళ్ళే ముఖ్యమంత్రులుగా పనిచేశారు మోస్ట్లీ. అయినా కూడా వైజాగ్ రైల్వే జోన్ మీద ఎవ్వరు ఇంతవరకు ఉత్తిన పేపర్ టైగర్ లాగా చేస్తున్నారు కానీ నిజంగా పార్లమెంటులో బల్ల బల్ల బద్దలు కొట్టి ఎవరు సరిగా మాట్లాడలేదు. అందరూ ఏదో పైన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్కి తీరని అన్యాయం చేశారు వైజాగ్ స్టీల్ ప్లాంటు, వైజాగ్ రైల్వే జోను అని ప్రతి పార్టీని బండబూతులు తిడుతున్నారు. ఓవరాల్గా పొలిటికల్ పార్టీస్ అంటేనే, పొలిటికల్ లీడర్స్ అంటేనే ట్రస్ట్ పోయింది. ఇది ఆంధ్రప్రదేశ్కి మంచిది కాదు, డెమోక్రసీకి మంచిది కాదు. ఓటింగ్ సిస్టమ్ని నమ్మటానికి ఇష్టం లేదు ఎవరికి. ఇప్పుడు ప్రతి పార్టీకి వాళ్ళ బేస్ ఉంటుంది. టీడీపీకి కానీ, బీజేపీకి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, వైఎస్ఆర్సీపీకి కానీ, కమ్యూనిస్టులకు కానీ, కాంగ్రెస్కి కానీ వాళ్ళ పార్టీలకి 90% ఓటేసేస్తారు. బట్ వాటితో గెలవరు. పర్టికులర్గా ఇఫ్ యూ టాక్ అబౌట్ తెలుగుదేశం అండ్ వైఎస్ఆర్సీపీ, మోర్ ఆర్ లెస్ సిమిలర్ స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ దే హ్యావ్. బట్ ఎలా గెలుస్తారు? ఆ గెలవటానికి ఒక 20-30% ఉంటుంది. ఆ 30%ఏ నిజమైన ఓటర్సు. నిజంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలి, ఎందుకంటే వాళ్ళు ఇతను నాకు ఫేవరెట్, ఇతను నాకు ఇష్టం లేదు అనే చూడరు వాళ్ళు. మన ఆంధ్రప్రదేశ్కి ఏం బాగుండాలి, ఆంధ్రప్రదేశ్కి బాగుంటే నాకేం బాగుంటాయి, అట్లాంటి వాళ్ళు నిజమైన ఒపీనియన్ ఇస్తారు. కట్ త్రోట్గా, స్ట్రైట్ ఫార్వర్డ్గా. మాకెవరికి నమ్మకాలే లేవు గవర్నమెంట్ల మీద, ఈ పొలిటీషియన్ లీడర్స్ మీద. కొన్ని ఇక్కడ మాట్లాడకూడదు, చాలా దారుణంగా మాట్లాడారు అందరు లీడర్స్ గురించి. సో ఇప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళందరిలోకి ఎవరు బెటర్? అందరి మీద చెడ్డ పేరు. ఈ చెడ్డ పేరులో ఉన్న వాళ్ళలో కొంచెం మంచి పని చేస్తున్న వాళ్ళు ఎవరు? దాని మీదే ఓటింగ్ బేసిస్ ఆధారపడి ఉంటుంది. అండ్ ఈసారి మేనిఫెస్టో పార్టీలకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా జస్టిఫికేషన్తో నమ్మదగ్గట్టుగా ఉండే మేనిఫెస్టో తీసుకురండి. ప్రజలు నమ్ముతారు, లేదంటే చించి అవతల పడేస్తారు. కొన్ని పాజిటివిటీస్: నవరత్నాలు, వాలంటీర్స్. అండర్ ద సర్కమ్స్టాన్సెస్ ఖజానా ఖాళీ, కోవిడ్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బు అంత గొప్పగా రాలేదు. అట్లాంటి టైంలో ఈయన అప్పులు చేయక తప్పలేదు, ఎందుకంటే ప్రజలు బతికుండాలి. కోవిడ్ టైంలో 2 ఏళ్ళు ఎవరికి పనులు లేవు, కూలి పనులు లేవు, వ్యాపారాలు లేవు, ఏమీ లేవు, చదువులు లేవు. కానీ భోజన సౌకర్యానికి కానీ, తిండికి కానీ, డబ్బుకి కానీ, మెడిసిన్స్కి కానీ, కోవిడ్ ట్రీట్మెంట్కి కానీ ఎక్కడ ఆకలి చావు అనేది లేకుండా చేశారు. ఇక్కడ చాలా చాలా గొప్ప మార్కులు పడ్డాయి జగన్ గారికి. పర్టికులర్లీ ఫ్రమ్ పువర్, లోయర్ మిడిల్ క్లాస్, అట్టుడికిన వాళ్ళకి, ఏమీ జీవనోపాధి లేని వాళ్ళకి ఇది వరం అయిపోయింది. వాళ్ళ గ్రాటిట్యూడ్ చాలా ఎక్కువ ఉంది. అందువల్ల జగన్ మీద బాగా ట్రస్ట్ ఉంది. కష్టపడి డబ్బు లేకపోయినా, అప్పులు ఆంధ్ర అని అందరూ క్రిటిసైజ్ చేస్తున్నా కూడా ఆయన బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళిపోయాడు అనే ఒక ఫీలింగ్ ప్రజల్లో బాగా ఉంది. హెల్త్ ఇన్ఫ్రా కోవిడ్ టైంలో మనం చూసాం ఎట్లాగా ఆ డెఫిషియన్సీని ఐడెంటిఫై చేసి ఆ పోస్ట్ కోవిడ్ దాన్ని ఎంత బ్రహ్మాండంగా మలుస్తున్నారో, దానికి ఎన్నో స్టెప్స్ తీసుకుంటూ హెల్త్ ఇన్ఫ్రాని బాగా తీసుకుపోవాలి, హెల్తే చాలా ముఖ్యం, హెల్త్తో పాటు విద్య చాలా ముఖ్యం, ఈ రెండింటిని బాగా బలోపేతం చేయాలనే ఏక దృక్పథంతో ఆయన ముందుకెళ్ళారు. ఇవన్నీ ఆయన ప్రజల మనసుల్ని దోచుకోగలిగారు. ప్రజలు ఆయన మనసు దోచుకున్నారు. జగన్, పీపుల్ హ్యావ్ వన్ ద హార్ట్స్ ఆఫ్ జగన్. ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ సూపర్. దీని గురించి ఎంత ఎక్కువ మాట్లాడినా తక్కువే. హెల్త్, విద్యా, వైద్యం వల్ల జగన్ చాలామంది మదిలో చిరస్థాయిగా ఉండిపోయారు. సచివాలయాలు ఇదొక బ్రహ్మాండమైన
అప్రిషియేషన్ పొందిన ఒక ఇనిషియేటివ్. కొంతమంది అది కూడా చెప్పారు. ఇదే నా క్యాపిటల్. నా గ్రామమే, నా సచివాలయమే నా క్యాపిటల్ అంటున్నారు. అంత మంచి సేవా దృక్పథంతో ఈ సచివాలయాలు ఏర్పాటు చేసి లంచం అనేది లేకుండా చేసేసారు. బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, రేషన్ కార్డ్ ఏ పనన్నా 2 రోజుల్లో అయిపోతుంది మాకు. వాలంటీర్లు తీసుకొచ్చి ఇస్తారు. అది చాలా బలంగా నమ్మారు జనాలు. చూసారు. ఇంగ్లీష్ మీడియం కూడా చాలా అప్రిషియేట్ అయింది. ఇంగ్లీష్ మీడియంని అపోజ్ చేసిన వాళ్ళకి చాలా చెడ్డ పేరొచ్చింది. మేమెందుకు ఓట్లేయాలి వాళ్ళకి అని. ఇది మా మంచి కోసం కదా! ఇంక్రీజ్ ఇన్ పర్ క్యాపిటా ఇన్‌కమ్, తర్వాత రివర్ అండ్ వాటర్ మేనేజ్‌మెంట్‌ని చాలామంది ఇది నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. గ్రామ ప్రజలు వీటి గురించి మాట్లాడతారు. చదువుకోని వాళ్ళు వీటి గురించి మాట్లాడతారని. హ్యాట్స్ ఆఫ్ టు ఆంధ్రప్రదేశ్ పీపుల్. చాలా బాగా చెప్పారు. రివర్ వాటర్ మేనేజ్‌మెంట్ ఎక్కడ బాగా జరుగుతున్నాయి, ఎక్కడ బాగా జరగట్లేదు, వాళ్ళ డిస్ట్రిక్ట్స్‌లో వాళ్ళ గ్రామాల్లో ఎట్లా వస్తున్నాయి, ఎంతసేపు వస్తున్నాయి, వస్తున్నాయా, రావట్లేదా? రియల్లీ హ్యాట్స్ ఆఫ్. కీ టేక్‌అవేస్ ఆర్ నో డౌట్ నేను ఎవరి మీద బయాస్డ్ కాదు. అది నేను మాటికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ ఐఎమ్ వెరీ స్ట్రెయిట్. 62 ఏళ్ళు వాడు, నాకు ఎవరి సర్టిఫికేట్లు అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారి అన్ఫార్చునేట్గా గ్రాఫ్ బాగా దెబ్బతింది. తింటోంది రెగ్యులర్గా. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన నిలకడ లేదు అంటారు కొంతమంది. పొద్దున్న ఒకటి చెప్తారు, సాయంత్రం ఒకటి చెప్తారు. ఎందుకో తెలీదు, మిగతా వాళ్ళని సీఎంలుగా చేయడానికి, కేంద్రంలో మోదీ గారిని బలపరచడానికి కోసమే ఈయన పుట్టినట్టుగా ఉంది. ఎందుకు ఆయన ఆ పార్టీలో చేరకూడదు అని కూడా కొంతమంది కామెంట్స్ చేశారు. 2 స్ట్రాంగ్ సపోర్టర్స్, ఫ్యాన్స్ అన్నమాట. వాళ్ళు దే ఆర్ నాట్ హ్యాపీ విత్ టీడీపీ. అంటే నాట్ హ్యాపీ అంటే జనసేన సైనికులకి, పవన్ కళ్యాణ్ డైడ్ హార్ట్ ఫ్యాన్స్కి టీడీపీతో కలవడం ఇష్టం లేదు. ఇంకా ఎన్ని రోజులు మనం టీడీపీ కోసం పనిచేయాలి? ఇంత కష్టపడి పనిచేసి మనకు వచ్చే సీట్లు 25, 40, ఏ సీట్లు వస్తాయి? విన్నింగ్ సీట్స్ వస్తాయా? ఓడిపోయే సీట్లు వస్తాయా? అసలు మనం ఎందుకు మొయ్యాలి? మనం ఎందుకు ఇంకొకరిని సీఎం చేయాలి? మా అన్న పవన్ సీఎంగా చూడాలి అనే భావన చాలా ఉంది. ఇదే కాపుల ఓట్లు చాలా చీల్చేశాయి. అలాగే పవన్ కళ్యాణ్స్ నో టు ఇంగ్లీష్ మీడియం, ఇది బాగా దెబ్బతీసింది పర్సనల్గా ఆయన్ని. ఎందుకంటే ఆయనే కోర్టుల దాకా వెళ్ళి అన్ని చేసింది, కానీ మిగతా వాళ్ళ పేర్లు అంతా బయటికి రాలేదు. ఐటీ డెవలప్మెంట్ బాగాలేదు. ఇక్కడ సిబిఎన్ గారు బాగా చేస్తారనే నమ్మకం ఉంది. అబోవ్ మిడిల్, అప్పర్ క్లాసెస్ సిబిఎన్ గారితో ఉన్నారు. పువర్, లోయర్ మిడిల్ క్లాస్, 42% మిడిల్ క్లాస్ జగన్తో పాటు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దళితులు, మైనారిటీలు వీళ్ళందరూ జగన్తో ఉన్నారు. ఫస్ట్ టైం ఓటర్స్ చాలామంది జగన్తో ఉన్నారు. ఎందుకంటే దాంట్లో సగం మంది ట్రెడిషనల్ టీడీపీ ఓటర్స్, ఫ్యామిలీస్ అన్నమాట, టీడీపీ ఫ్యామిలీస్. కానీ వాళ్ళు జగన్ మీద చాలా గ్రాటిట్యూడ్తో ఉన్నారు. ఎందుకంటే ఒక్క పైసా ఖర్చు చేయకుండా, వాళ్ళ తల్లిదండ్రులు అప్పులు పాలవ్వకుండా, ఆస్తులు అమ్ముకోకుండా, పొలాలు అమ్ముకోకుండా, మేము ఇవాళ మంచి మంచి చదువులు చదువుతున్నాం, బ్రహ్మాండంగా ఎటువంటి విధమైన అసౌకర్యం లేకుండా మా చదువులు కంప్లీట్ అవుతున్నాయి. పై చదువులు కూడా మాకు సపోర్ట్ ఉంది. విద్యా కానుక, విద్యా దీవెన. సో వీళ్ళు చాలా ఆనెస్ట్‌గా చెప్పారు. మేము జగన్‌తో పాటు ఉంటాము. ఆయన్నే సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే ఆయన, కొంతమంది చెప్పారు, రేపటి ఆంధ్రప్రదేశ్‌ని ఇవాళ స్ట్రాంగ్ ఫౌండేషన్ విద్య, వైద్యం ద్వారా చేశాడు జగన్ అని. 59% ఓటర్స్ ఆర్ విత్ జగన్. 51% మగవారు సిబిఎన్ గారితో ఉన్నారు. ఫ్యాన్స్ డైలమా. ఇదొక పెద్ద ప్రాబ్లం పవన్ కళ్యాణ్ గారికి. అసలు ఆయన కంప్లీట్‌గా ఉంటారా పాలిటిక్స్‌లో? ఉండరా? పార్ట్ టైమా? ఫుల్ టైమా? జనసేన పార్టీ అయినా, లేకపోతే రేపు ప్రజారాజ్యంలాగా మళ్ళీ దాన్ని బీజేపీలో కలిపేస్తారా? ఎందుకు చంద్రబాబుతో అంత క్లోజ్‌గా ఉంటున్నారు? ఆయన సీఎం అవడానికి ఈయనెందుకు కష్టపడుతున్నారు? ఎందుకు ఆయన పర్సనల్ గ్రడ్జ్ ఉందా జగన్ మీద? ఎవరేం తప్పులు చేసినా హైలైట్ చేయడు. జగన్ గురించి మాత్రమే మాట్లాడతాడు. అంటే ఏదో పర్సనల్ ఎజెండా ఉంది, ఎవరో చెప్పి చేయిస్తున్నారు అనే నమ్మకం చాలా దృఢంగా ఉంది ఫ్యాన్స్‌లో. ఇది పవన్ గారే దీన్ని పగలగొట్టాలి, దీన్ని బ్రేక్ చేయాలి. ఏదో ఒక కమిట్మెంట్ ఇవ్వాలి, స్ట్రాంగ్ కమిట్మెంట్. అండ్ ఆ కమిట్మెంట్ ఇచ్చిన ప్రకారం నడుచుకోవాలి. సో ఇది ప్రజలు పాపం ఆయనంటే భక్తి, ప్రేమ, పిచ్చి. ఆయన కోసం చచ్చేవాళ్ళు ఉన్నారు. అంత ఇష్టం. కానీ మాకేం లాభం? మా అన్నకేం లాభం లేదు. అదే ఫీలింగ్ వాళ్ళకి. కమ్యూనిస్ట్ ఓట్లు ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇది చాలా డేంజర్ తెలుగుదేశంకి. అట్లీస్ట్ ఒక 8 జిల్లాల్లో, 8 కాన్స్టిట్యుయెన్సీస్‌లో ఈ జిల్లాల్లో ప్రభావితం చూపించే ఛాన్సెస్ చాలా ఉన్నాయి.
అలాగే వైఎస్ ఐ మీన్ కమ్యూనిస్టులతో గనక మన కాంగ్రెస్ అలైన్ అవుతే అది కొంచెం డెంట్ అవుతుంది వైఎస్ఆర్సీపీకి. ఐటీ జాబ్ సీకర్స్, ఐటీలో ఉద్యోగం చేయగలుగుతున్న వాళ్ళందరూ సిబిఎన్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ సిబిఎన్ గారితో ఉన్నారు. ముఖ్యంగా అన్ని పార్టీలు అంటే అసహ్యం. ఇందాక చెప్పినట్టుగా ఫెడ్ అప్ విత్ ఆల్ ద పొలిటికల్ పార్టీస్, ఆల్ ద పొలిటికల్ లీడర్స్ ఆల్సో. బీజేపీ అండ్ కాంగ్రెస్ అంటే పీకల మీద కూడా కోపం ఉంది, పీకల దాకా కూడా కాదు. వీళ్ళే మన ఆంధ్రాని అడ్డగోలుగా నాశనం చేశారు విభజించి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇట్లా ఉండటానికి కారణం కేవలం బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే. ఇంకా మర్చిపోలేదు వాళ్ళు చేసిన అన్యాయాలు. తలుపులు మూసేసి అడ్డగోలుగా విభజించారు. నా కసి పగ ఇంకా పోలేదు, అది పోదు. అందుకోసమే బీజేపీ వాళ్ళతో, కాంగ్రెస్ వాళ్ళతో ఎవరెవరు పొత్తు పెట్టుకుంటారో వాళ్ళ స్నేహితులు అందరూ కూడా దెబ్బతింటాం గ్యారంటీ. అది ఇప్పుడు ఎవరికేం అర్థం కాదు, ఇప్పటికెవ్వరికి కనిపించదు. ఓటేసే టైం కనిపిస్తుంది. ఇది గ్యారంటీ, మార్క్ మై వర్డ్స్. బీజేపీ విల్ బి డెసిమేటెడ్ అనమాట ఇన్ ఆంధ్రప్రదేశ్ డ్యూ టు వైజాగ్ స్టీల్ ప్లాంట్, రైల్వే జోను. ఇది ఈ అండర్ కరెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అలాగే బీజేపీ డబుల్ గేమ్ ఇష్యూ. అక్కడ ఒకలాగా మాట్లాడతారు సెంటర్లో, ఇక్కడ ఒకలాగా మాట్లాడతారు. లోకల్ లీడర్స్ సెక్టర్ ఇంకోలాగా మాట్లాడతారు. పురంధేశ్వరి, రావు గారు, తర్వాత విష్ణు గారు, వీళ్ళందరూ ఏం మాట్లాడతారు, ఎలా మాట్లాడతారో సేమ్ అర్థం కాదు. పైగా వాళ్ళకి అమిత్ షా ఒకసారి ఒక 6 నెలల ముందు, 8 నెలల ముందు వచ్చి జగన్ని చాలా క్రిటిసైజ్ చేయటం చాలా మందికి నచ్చలేదు. రాజ్యసభలో, పార్లమెంట్లో సపోర్ట్ తీసుకుంటూ ఇట్లాగా చేస్తారు అని. ప్రిఫర్డ్ సీఎం జగన్ 52%, సిబిఎన్ 46%, పీకే 7%, అదర్స్ 1%. ఇకపోతే శ్రీకాకుళం టఫ్ ఫైట్. వైఎస్ఆర్సీపీ డెఫినెట్గా స్క్రాప్ త్రూ అయిపోతుంది సంహౌ. అశోక్ బెందలం గారికి మంచి పేరు ఉంది. అయినా సరే పార్టీ మీద అంత నమ్మకం లేకపోవటం వల్ల అవన్నీ వైఎస్ఆర్సీపీకి వెళ్తున్నాయి. లాస్ట్ టైం యాక్చువల్గా చాలా ఓట్లు వెళ్ళిపోయినాయి. ఇంకా ఇంకా ఎక్కువ మెజారిటీ వచ్చిండాల్సింది లాస్ట్ టైం. కానీ పార్టీ మీద ఈ గత 2-3 ఏళ్లుగా దాదాపు ఆయన పవన్తో కలవటం ఇవన్నీ చాలా మందికి నచ్చలేదు. సో సంహౌ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది ఇక్కడ. పలాస ఒక్క ఇష్యూ సాల్వ్ చేయంగానే గ్రాఫే పెరిగిపోయింది వైఎస్ఆర్సీపీ. అదే కిడ్నీ హాస్పిటల్, అది మ్యాజిక్ చేసింది వైఎస్ఆర్సీపీకి. గ్యారంటీ గెలుస్తారు. టెక్కలి టఫ్ ఫైట్ ఉంది. అయినా సరే పెద్దలు, చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అచ్చెన్నాయుడు గారు ఏదో రకంగా మేనేజ్ చేసేస్తారు. బట్ వైఎస్ఆర్సీపీది చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని, ఎందుకంటే ప్రజలు చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ నుంచి కలుస్తారు అంత టార్గెట్ చేస్తూ, ఎట్లాగన్నా సరే ఈసారి మాకు ఓటేయండి అని. దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. పాతపట్నం ఖచ్చితంగా విక్టరీ వైఎస్ఆర్సీపీకి. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే శాంతిరెడ్డి గారికి చాలా మంచి పేరు ఉంది. ఈజీలీ అప్రోచబుల్, ప్రతి ప్రాబ్లమ్ చక్కగా వింటారు, అది సాల్వ్ చేయడానికి ఎంతో ట్రై చేస్తారని మంచి పేరుంది. వెల్ఫేర్ స్కీమ్స్, వాలంటరీ సిస్టమ్స్, సచివాలయాలు, ఈ 3 పాయింట్లు బాగా హైలైట్ అయినాయి ఇక్కడ ఆవిడ పర్సనల్ ఇమేజ్తో పాటు. శ్రీకాకుళం ధర్మన్న గారికి ఆయన లైఫ్లోనే బిగ్గెస్ట్ బ్యాటిల్. ఎట్లాగా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి ఎంత టఫ్ ఉంటుందో శ్రీకాకుళంలో కూడా ధర్మాన ప్రసాదరావు గారు చాలా కష్టపడతారు. గెలిచినా కూడా జస్ట్ 0.75% స్వింగ్ లాస్ట్ మినిట్లో రావాలి. సో ఇది 50-50. ఇట్స్ వెరీ డిఫికల్ట్. వాటర్ అండ్ బ్యాడ్ రోడ్స్ ఆర్ ద నెగటివిటీస్. ఆముదాల వలస తమ్మినేని సీతారాం గారు మంచి పేరుంది, కానీ ఆయన కాన్స్టిట్యువెన్సీకి సరిగ్గా ఫోకస్ చేయట్లేదు అనే ఒక చెడ్డ పేరు అయితే గ్యారంటీగా ఉంది. వాటర్ ప్రాబ్లం దానికి తోడు. వెల్ఫేర్ స్కీమ్స్ బాగా వెళ్తున్నాయి. పార్టీ ఇమేజ్ బాగుంది, ఆయన ఇమేజ్ కూడా బాగుంది, కానీ ఒక చాలా తక్కువ వచ్చారు అనే ఒక కంప్లైంట్ ఉంది. బట్ హీ విల్ విన్ సమ్హౌ. ఎడ్చర్ల గ్యారంటీగా ఎడ్జ్ ఉంది. పవన్ కళ్యాణ్ సపోర్ట్ బేస్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో కొంచెం రసవత్తరంగా మారే ఛాన్సులు బాగా ఉన్నాయి. ఇవాళకైతే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. నరసన్నపేట అసలు దీని గురించి మాట్లాడడం చాలా కష్టం. ఇక్కడ ప్రతి పార్టీని, ప్రతి లీడర్స్ని తిడుతున్నారు. సో జస్ట్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవాలంటే వెల్ఫేర్ స్కీమ్, ఆడవాళ్ళు బాగా ఓట్లు వేస్తే గెలుస్తారు, లేదంటే చాలా కష్టం.
పవన్ కళ్యాణ్ ప పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ బేస్ కొంచెం పెరుగుతోంది. సారీ ఇక్కడ ఆహ్, ఇక్కడ కూడా పెరుగుతోంది యాక్చువల్‌గా. సారీ ఐ హావ్ మిస్డ్ ఇట్ యాక్చువల్లీ. లైట్‌గా పెరుగుతోంది. రాజం విక్టరీ వైఎస్ఆర్‌సీపీ కానీ చాలా తక్కువ ఓట్లతో గెలుస్తారు. ఇక్కడ ఇష్యూస్ అంత గొప్పగా లేవు. అప్రిసియేషన్ అంత గొప్పగా లేవు. కేవలం వెల్‌ఫేర్ స్కీమ్స్ వల్లే ఎస్సీ, ఎస్టీలు వాళ్ళకి చేసే ఆహ్, వాళ్ళకి చేకూరుతున్న లబ్ధితనం వాటి వల్లే గెలుస్తుంది. పాలకొండ ఇట్ ఈస్ 100% వైఎస్ఆర్‌సీపీ విక్టరీ. దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. విజయనగరం 9 సీట్లు మొత్తం ఇంట్రెస్టింగ్. కృపం సారీ కురుపం వెల్‌ఫేర్ స్కీమ్స్ వల్ల లాట్ ఆఫ్ నెగటివిటీ టువర్డ్స్ టీడీపీ వల్ల ఇక్కడ విజయం తథ్యమనమాట వైఎస్ఆర్‌సీపీకి. పార్వతీపురం ఇదొక బ్యాటిల్. ఎనీవన్ కెన్ విన్. బట్ యాజ్ ఆఫ్ టుడే ఐ కెన్ సే ఒక 1500 ఓట్స్ మార్జిన్‌తో వైఎస్ఆర్‌సీపీ క్యాండిడేట్ గెలుస్తారు. సలూర్ వైఎస్ఆర్‌సీపీ గెలుస్తుంది. ఇక్కడ నాట్ మచ్ సపోర్ట్ ఫర్ పవన్ కళ్యాణ్ సర్ప్రైజింగ్‌గా. అంత పవన్ కళ్యాణ్ గురించి నేను మాట్లాడిన కొన్ని వేల మందితో నేనంత గొప్పగా అభిప్రాయం అది రాలేదు. దిస్ విల్ డెంట్ టీడీపీ వెరీ బ్యాడ్లీ. బొబ్బిలి ఎస్ రోడ్స్ అన్ఎంప్లాయ్మెంట్ ఆర్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఫర్ వైఎస్ఆర్సీపీ. పీపుల్ చాలా కోపంగా ఉన్నారు. దాట్ మే గెట్ టీడీపీ సమ్ బెటర్ ఓట్స్ అండ్ దే మే స్నాచ్ దిస్ సీట్. 50-50 ఛాన్స్ అని చెప్తాను యాజ్ ఆఫ్ నౌ. చీపురుపల్లి డెఫినెట్గా బొత్స గారు గెలుస్తున్నారు. మంచి మార్జిన్ ఉంటుంది ఈసారి. గజపతిపురం వైఎస్ఆర్సీపీ విల్ విన్ బై డీసెంట్ మార్జిన్. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గారికి నెగటివ్ ఇమేజ్ లేదు. ఇది చాలా హెల్ప్ చేస్తూ ఉంది. అంటే పీపుల్ నమ్ముతున్నారు కొంచెం. నెల్లిమర టాప్ ఫైట్, ఎవరన్నా గెలవచ్చు. ప్రస్తుతం అయితే టీడీపీకి కొంచెం ఎడ్జ్ ఉంది. విజయనగరం డెఫినెట్ విక్టరీ ఫర్ వైఎస్ఆర్సీపీ. శృంగవరం ఎస్కోట టీడీపీ డెఫినెట్గా గెలుస్తుంది ఇక్కడ. సో ఓవరాల్గా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీకి 6-8, టీడీపీ జేఎస్పీకి 2-3. ఇకపోతే ద బిగ్గెస్ట్ ఇంపార్టెంట్ రీజన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్. ఫస్ట్ నేను రిజల్ట్సే చెప్తాను. వైఎస్ఆర్సీపీ 5-8, టీడీపీ జేఎస్పీ 3-5. టఫ్ ఫైట్ 5. భీమిలిలో ఒక 3-4 నెలల ముందు వైఎస్ఆర్సీపీకి అంతగా ప్రభావితం చూపలేదు. చెడ్డ పేరు ఉంది. కానీ సడన్గా వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పెరిగింది. లాస్ట్ 10 days 15 daysగా బాగా పెరిగింది. సర్ప్రైజింగ్లీ దే ఆర్ ఇంచింగ్ అహెడ్. జనసేన కంటెస్ట్ చేస్తున్నారు, చేయొచ్చు ఇక్కడ. కానీ వైఎస్ఆర్సీపీ క్లియర్గా కొంచెం మెజారిటీతో గెలిచి ముందుకెళ్తుంది. విశాఖపట్నం ఈస్ట్ వైఎస్ఆర్సీపీకి బాగా ఎడ్జ్ ఉంది ఇక్కడ. ఇక్కడ నిజమైన సర్ప్రైజ్ సిటీలో విశాఖపట్నం ఈస్ట్లో జనసేన సపోర్ట్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చాలా తక్కువ ఉంది. ఇన్ రియాలిటీ దిస్ ఈజ్ హెల్పింగ్ వైఎస్ఆర్సీపీ ఇన్ అ బిగ్ వే. విశాఖపట్నం సౌత్ టీడీపీ డెఫినెట్గా టీడీపీ జనసేనకి ఎడ్జ్ ఉంది. విశాఖపట్నం నార్త్ ఫస్ట్ టైం చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్, మంచి పేరున్న పర్సన్, మంచి ఇమేజ్ ఉన్న పర్సన్, చాలా గవర్నమెంట్లో మినిస్టర్లుగా పనిచేశారు గంటా శ్రీనివాసరావు గారు. కానీ చాలా కష్టమైన గెలవటం. టఫ్ ఫైట్ ఉంటుంది ఇక్కడ. సమ్హౌ వైఎస్ఆర్సీపీ విల్ స్క్రాప్ త్రూ. ప్రాబ్లం ఏంటంటే గంటా శ్రీనివాసరావు గారికి ఒకే ఒక చెడ్డ ఇమేజ్. ఆయన ఏదో రకంగా విన్నింగ్ పార్టీలో చేరిపోతారు, మినిస్టర్ అయిపోతారు, నిలకడలేదు. ఈసారి ఎందుకో ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీలో జాయిన్ కాలేదు. సో పీపుల్ చాలా మారిపోయారు ఇప్పుడు. ఒకప్పుడు గుడ్డిగా ఓట్లు వేసేసేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు. మొత్తం భూతద్దంతో చూసి డిసైడ్ చేస్తున్నారు. సో విశాఖపట్నం వెస్ట్ డెఫినెట్గా టీడీపీకి మంచి ఎడ్జ్ ఉంది. ఇక్కడ ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్, వాటర్ ప్రాబ్లం బాగా చాలామంది నేను కలిసిన 8 out of 10లో ఈ మాట చెప్పారు. దానివల్లే మేము ఓటు వేయమంటున్నారు వైఎస్ఆర్సీపీకి. గాజువాక పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేస్తే ఇక్కడ ఖచ్చిత విక్టరీ.
ఆయన ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ ఆయన అసెంబ్లీ గేట్ దాటి ముందుకెళ్తారు, లోపలికి వెళ్తారు. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు. చోడవరం, ఇట్స్ మోర్ ఆర్ లెస్ ఈజీ విక్టరీ ఫర్ వైఎస్ఆర్సీపీ. చాలా మంచి పాజిటివిటీ ఉంది ఇక్కడ, పార్టీ తరఫున, క్యాండిడేట్ తరఫున, వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ. మదుగుల పార్టీ సెంటిమెంట్ బాగా ఎక్కువ ఉంది ఇక్కడ. ఎమ్మెల్యే మీద అంత గొప్పగా లేకపోయినా పార్టీ సెంటిమెంటు, జగన్ సెంటిమెంట్ ఎక్కువ ఉండటం వల్ల వైఎస్ఆర్సీపీకి ఇక్కడ విక్టరీ వస్తుంది. అరకు వ్యాలీ ప్రస్తుతానికి ఎవరు టచ్ చేయలేరు వైఎస్ఆర్సీపీని. కానీ కమ్యూనిస్టులు ఓట్లు బాగా పెరుగుతున్నాయి ఇక్కడ. వాళ్ళు ఇండిపెండెంట్ కన్సల్ట్ చేస్తే చాలామంది ఓట్లు చీలిపోతాయి. తెలుగుదేశానికి మంచి దెబ్బ ఉంటుంది. సో ఇదొక ఇంట్రెస్టింగ్. అరకు వ్యాలీ చాలా అనుకున్నంత ఈజీగా పేపర్లో ఉన్నట్టుగా ఉండదు. లాస్ట్ మినిట్ దాకా ఏదన్నా జరగచ్చు. పాడేరు 50-50. సిట్టింగ్ ఎమ్మెల్యే గారికి అంత గొప్ప పేరు లేదు. ఐ థింక్ సీట్ చేంజ్ చేస్తున్నారు అనుకుంటా. బట్ దే ఆర్ హై ఆన్ జగన్. చాలా నమ్మకం ఉంది జగన్ గారి మీద. ఇక్కడ తెలుగుదేశానికి ప్రాబ్లం ఏంటంటే జనసేన ఓట్ బ్యాంక్ హెల్ప్ చేయట్లేదు టీడీపీకి. యాక్చువల్గా ఓవరాల్గా ఈ డిస్ట్రిక్ట్స్లో చూస్తే ఆన్ పేపర్ ఎస్ వీళ్ళిద్దరు కలిస్తే లాస్ట్ ఇయర్ ఇంత పర్సంటేజ్ వచ్చిన ఇద్దరు ఈ రెండు కలిపి బీజేపీది దాంట్లో కలిపితే వైఎస్ఆర్సీపీని చిత్తుగా ఓడించవచ్చు అని చాలామంది పేపర్లో చెప్తుంటారు, టీవీలో చెప్తుంటారు. కాబట్టి అది కాదు. అక్కడ ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. టీడీపీ ఒంటరిగా చేస్తే ఒకలాగుంటుంది పర్సంటేజ్, టీడీపీ జేఎస్పీ కలిసి పోటీ చేస్తే ఒకలాగుంటుంది, బీజేపీ యాడ్ అవుతే ఇంకోలాగా ఉంటుంది, ఇన్ఫ్యాక్ట్ అది వర్స్ట్గా ఉంటుంది. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఓవరాల్గా ఈ 3 డిస్ట్రిక్ట్స్లో చూస్తే. అలాగే అనకాపల్లి, అమర్నాథ్ గారికి చాలా నెగిటివిటీ ఉంది. అది కూడా ప్రభావితం చేయొచ్చు. టఫ్ ఫైట్, బట్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ ఆర్ వెరీ వెరీ క్లియర్లీ విత్ జగన్. బట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. పాడేరు 50-50 అని చెప్పాను ఆల్రెడీ. పెందుర్తి స్లైట్ ఎడ్జ్ ఉంది. మేబీ 1000 ఓట్లతో యాజ్ ఆఫ్ టుడే పెందుర్తిలో వైఎస్ఆర్సీపీ గెలవచ్చు. యలమంచలి స్ట్రాంగ్ లేడీస్ సపోర్ట్ వైఎస్ఆర్సీపీకి ఉంది. యూత్ టీడీపీ జనసేనతో ఉన్నారు. రోడ్స్ ఆర్ ద ప్రాబ్లం. బట్ అగైన్ యాజ్ ఐ టోల్డ్ యూ, జేఎస్పీ అలయన్స్ విత్ టీడీపీ ఈజ్ నాట్ వర్కింగ్. సరిగా అది వర్క్ కావట్లేదు. ఆ ఈక్వేషన్, కెమిస్ట్రీ వర్క్ కావట్లేదు. లీడర్స్ కలిసి ఉన్నారు, కానీ గ్రాస్ రూట్ వర్కర్స్, లీడర్స్, సెకండ్ డ్రగ్ లీడర్స్, సమ్హౌ దే ఆర్ సీయింగ్ ఈచ్ అదర్ ఒక కాంపిటేటర్ లాగానే చూస్తున్నారు. నువ్వు వచ్చావో మాకు సీట్ పోయింది, నీ జెండా మోసి మాకేం ప్రయోజనం. ఇది చాలా గ్లారింగ్గా కనిపిస్తుంది డీప్గా ఎవరైనా వెళ్ళి మాట్లాడితే న్యూట్రల్ పీపుల్తో. ఓకే, అండ్ ఎలమంచలి అది ఒక ప్రాబ్లం ఉంది. సో దిస్ విల్ గివ్ కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్ ఎడ్జ్. పాయకరావుపేట ఖచ్చితంగా గొల్లబాబురావు గారు. నేను ఇనిషియల్గా విన్నప్పుడు ఆయనకు అంత మంచి పేరు లేదేమో అనుకున్నాను, కానీ గ్రౌండ్ రియాలిటీలో పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ విత్ హిమ్. ఎందుకంటే ఆయన అప్రోచబుల్ అని అందరికి తెలుసు. ఆయనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే చేసి పెడతాడు అని. సచివాలయాల్లో రెగ్యులర్గా విజిట్ చేసే వన్ ఆఫ్ ద రేర్ ఎమ్మెల్యేసియా. నర్సీపట్నం, దీని గురించి అసలు మాట్లాడటమే వేస్ట్. ఎందుకంటే ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు. కంటెస్ట్ చేసేవాడికి తెలియదు, ఓటు వేసేవాడికి తెలియదు, అనలైజ్ చేసేవాడికి తెలియదు. ఎందుకంటే పీపుల్ చాలా కోపం ఉన్నారు ఇక్కడ అందరి మీద. ఏమి జరగదు ఇక్కడ మాకని. సో పీపుల్ ఆర్ డివైడెడ్, ఈక్వల్గా డివైడ్ అయిపోయారు. సో ఇది ఓవరాల్గా ఈ 3 డిస్ట్రిక్ట్స్లో. సో ఓవరాల్గా 3 డిస్ట్రిక్ట్స్ చూసామంటే వైఎస్ఆర్సీపీ 3 జిల్లాల్లోనూ డెఫినెట్గా ప్రస్తుతానికి ఎడ్జ్ ఉంది. పర్టికులర్గా శ్రీకాకుళం అండ్ విజయనగరంలో స్ట్రాంగ్ ఉన్నారు. విశాఖపట్నంలో 50-50 ఓవరాల్గా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ముఖ్యంగా ఒపీనియన్స్ చెప్పండి. మీ ఒపీనియన్